అనపర్తి సీటు మార్చాలి. అట్లాగే తిరుపతి సీటు మార్చాలి. తిరుపతి పార్లమెంటు బదులుగా మరొక స్థానం, అట్లాగే అనపర్తికి సంబంధించిన బదులుగా తంబళ్లపల్లి తీసుకోండి అంటూ భారతీయ జనతా పార్టీ అధినాయకత్వానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తన వైపు నుండి సమాచారం చేరవేశారు అన్నటువంటిది ప్రధానంగా వినబడుతున్నటువంటి మాట. ఇది ధృవీకరించబడనటువంటి విశ్వసనీయ సమాచారం. అయితే భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం మీరు కూర్చుని మాట్లాడుకుని మీరిచ్చిన సీటునే అనపర్తికి మేము ఖాయం చేశాక, ఒక మాజీ సైనికుడిని కన్ఫామ్ చేశాక ఇప్పుడు మార్చడం ఎలా సాధ్యమవుతుంది అన్నటువంటి పాయింట్ అక్కడ చెప్పారు అన్నటువంటిది మరొక పాయింట్. అప్పటికే అది అనపర్తి సీటు రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి అత్యంత కీలకమైనటువంటి. గతంలో మురళీమోహన్ 2009లో ఓడిపోవడం, 2014 గెలవడానికి కారణమైంది కూడా అనపర్తి మెజార్టీ. దాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ అనపర్తికి సంబంధించి ఇక రెడ్లను ఎవరినైనా బెటర్ అన్నటువంటి ఉద్దేశంతో అమ్మిరెడ్డి పేరు ప్రధానంగా ప్రచారంలోకి వచ్చింది. ఆయన కొంత ఖర్చు పెట్టుకోవడానికి కూడా రెడీ కావడం. అయితే ఫైనల్గా అసలు మార్చడానికి అభ్యర్థి మార్పు అన్నటువంటిది కూడా ఇక్కడి నుంచి పంపించినటువంటి ప్రపోజలే. అందులో ఏకగ్రీవంగా పంపించిన ప్రపోజల్ ఎవరు, అక్కడ ముగ్గురు కమిటీ, ముగ్గురు కూడా అదే పేరు ప్రపోజ్ చేశారు. సీటు కూడా ముందు మీరు కూర్చుని మాట్లాడుకుని డిసైడ్ చేసిందే, అడిగినప్పుడు రాష్ట్ర నాయకత్వం అడిగింది, తెలుగుదేశం కూడా అదే ఇస్తానని చెప్పినప్పుడు ఇంకా దాంట్లో మార్పు చేర్పుల అవసరం ఏంటి అన్నటువంటి తేల్చారని. అయితే ఈ జాబితాలో నరసాపురం వ్యవహారం మాత్రం ఏమీ లేదు ఈ పంపించిన లిస్టులో అన్నటువంటిది తాజాగా వినబడుతున్నటువంటి అంశం. ఏదైతే ఇందాక నేను చెప్పినట్టుగా ధృవీకరించబడనటువంటి సమాచారం.